ఏదైతే రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సిదిరప్పల రాజును పరామర్శించడానికి వెళ్ళటం ఎలా చూడాలంటారు? ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది అన్న విషయం నీ ఒక్కడికే తెలుసా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసా? ఆ? మరి ఎందుకు ఈ నాటకాలు దేనికి? సిద్రే అప్పలరాజుని కలుస్తాను, ములాఖత్తులో సాంబార్లో ములక్కాయ, ఈ కథలన్నీ చెప్పడం దేనికి? 16 నెలలు జైల్లో ఉన్నవాడివి, ములాఖత్ అంటే టైమింగ్స్ నీకు తెలియదా? నీకు వైజాగ్ నుంచి ఆంపోలో ఎంత దూరం రా? 1 అవర్. నువ్వు వెళ్ళింది ఏంది? నువ్వు బల ప్రదక్షిణ కోసం వెళ్ళావు, లేదంటే నువ్వు అక్కడ ఎయిర్పోర్ట్, ఇది సూర్యవంశం సినిమాలో కొడుకు ఒక హాస్పిటల్ కడితే, అంటే తల్లికి చెప్పకుండా తండ్రి వెళ్తాడు, తండ్రికి చెప్పకుండా తల్లి, ఇద్దరు చాటుగా ఇట్లా చాటుగా ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆ రకంగా నువ్వు బాబు గారు కట్టిన బ్రహ్మాండమైన భోగాపురం ఎయిర్పోర్ట్ చూడటానికి వెళ్ళి ఈ నాటకాలన్నీ దేనికి? కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతుంటే మీరేమో చంద్రబాబు నాయుడు గారు అని చెబుతారు. కట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు, భూములు ఇయ్యొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, కోర్టులో కేసేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్ట్ కట్టింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ కథలన్నీ ఎవడు చెప్తాము? అరే మీ పేటిఎంస్ కన్నా నమ్ముతారా? ఎవరు కట్టారు? 2024 ముందల అక్కడ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది అనేది ఆ వీడియోస్ కన్నా పెడితే నీకు అర్థమైంది. సరే, ఇవన్నీ కాదు, అసలు సిదిరప్పల రాజు గారిని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చనిపోయిన కుటుంబాన్ని, ఏదైతే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించాల్సిన ఒక నాయకుడు చంపిన వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం ఎలా చూడాలంటారు అసలు ఇది? మరి అంతే కదా, తెనాల్లో గంజాయి తాగేవాళ్ళు, రౌడీలు, రౌడీ షీటర్లు, మర్డర్లు, మానభంగాలు చేసేవాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలవటం, ఎవరన్నా చనిపోతే వెళ్ళటం. ఒరే నీకు సొంత చెల్లి హాస్పిటల్లో ఉంది అన్న విషయం నీకు తెలుసా తెలియదా? నీ ఫ్యామిలీని చూసుకోలేని ఎదవే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాను అంటే ఎట్ నమ్ముతారా జనాలు? సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇయ్యలేవు, పండక్కి ఓ చీర పెట్టలేవు, అమ్మకి అన్నం పెట్టలేవు. ఎందుకురా ఈ కథలన్నీ? ఇవన్నీ కాదండి, అసలు ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోనీకుండా అడ్డుపడింది రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారే. సిదిరప్పల రాజు సెటిల్మెంట్ కి వెళ్ళినా సరే అరెస్ట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం అంటున్నారు. అప్పలరాజు చనిపోయిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు తెలుసా? 1,00,000 రూపాయలు ఇస్తాను, మీ కోడలను వచ్చి మా ఇంట్లో పని చేయమని చెప్పాడంట. ఏ చెప్పు తీసుకుందన్న అలాంటి? డిస్గస్టింగ్ అంటారు దాన్ని తెలుగులో చెప్పాలంటే అసహ్యం. అలాగా మాట్లాడి ఇంత మట్టికి ఆ ఫ్యామిలీకి న్యాయం చేసింది ఏమీ లేదు. సరే వాడి చేతగా అన్నవాడే, నువ్వు వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళి ఆ చనిపోయిన ఆ కుటుంబానికి ఏమన్నా డబ్బులు ఇవ్వచ్చుగా? ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చారు, మీకు తెలుసో తెలీదు. విజయవాడ నుంచి వచ్చి ఇచ్చారు డైరెక్ట్గా. ఇప్పుడు వెళ్ళి మీరు వాళ్ళ ఫ్యామిలీని అడిగినా కూడా తెలిసిద్ది ఎవరు మిమ్మల్ని ఆదుకున్నారు అమ్మ అంటే. సరే, ఇవన్నీ కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆశాంతం ఎలా చూడాలంటారు? ఏమంటాం చెప్పండి? ఈడికన్నా కడుతో అన్న ఆడితే నడుచుకుంటే వెళ్ళి కలిసి వస్తారండి. అసలు యాడికి వెళ్ళినా కూడా అసలు ఎందుకు వస్తాడో, పుట్లో నుంచి పాము వచ్చినట్టు వస్తా ఉంటాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రభుత్వం మీద యుద్ధం మొదలు పెడతాం, ఇక తీవ్రంగా చేస్తాం యుద్ధం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ యుద్ధం ముందు అసెంబ్లీకి యుద్ధం చేస్తానంటే మీరు అసెంబ్లీకి రమ్మంటారంటారు ఏంటండి? ఈ యుద్ధం చేస్తాను, పెళ్లి చేసుకొని పిల్లలు అంటాను, ఇలాంటి మాటలే చెప్పి ఆ జోగి రమేష్ గారి కొడుకు చెక్క అని వాళ్ళ కోళ్ళే చెప్పిన తర్వాత ఏం చెప్తాను? నువ్వు అక్కడ కూడా వెళ్ళు,
ఇక్కడ లేదు ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతుంది ఆయన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాను అంటున్నాడు. అంటే ఎలాంటి యుద్ధం అనుకోవచ్చు అంటారు? గత 5 ఏళ్ళుగా నువ్వు రాష్ట్రం మీద చేసింది అదే కదా ఆయన. నువ్వు నిజంగా 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు వచ్చినాయి అంటే నువ్వు చేసిన పాలన ఎట్లా ఉందో నువ్వన్నా అర్థం చేసుకోవాలి. వై నాట్ 175 అన్నావు, 151 సీట్లు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎందుకు ఈ కథలన్నీ? ఎందుకు? బాబు గారు బ్రహ్మాండంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు, నేను అది చూడటానికి వెళ్తున్నాను చాటుగా అని చెప్పి చెప్పడం జాతకట్లా. సిదిరి అప్పలరాజుని చూస్తాను అని చెప్పి చూసావా? నువ్వు అతన్ని కలిసావా? అంటే నీట్ ఎగ్జామ్ రాస్తే ఎవరినన్నా యాక్సిడెంట్ చేయొచ్చా? ఎవరినన్నా చంపేయచ్చా? చెప్పండి. చిన్న పిల్లాడు అంటున్నాడు కండి, తెలిసి తెలియని వయసులో యాక్సిడెంట్ చేస్తే తన కెరీర్ ని నాశనం చేస్తారా అంటున్నారు కదా. ఇప్పుడు సిపిఆర్ గురించి సిదిరి అప్పలరాజు కొడుకుని ఫుల్ ఫామ్ అడుగుతున్నావు, వాళ్ళ డాక్టర్ కాబట్టి. మీ అయ్యి ఎవరు? ఏమన్నా పశువుల డాక్టరా? ఆయన డాక్టరే. మీ అయ్యా నీ తెలీదా సిపిఆర్ గురించి? లాజికల్ పాయింటే కానీ వాడిన భాష కొంచెం అభ్యంతరకరంగా ఉంది. అసలు చెప్పండి, ఎవరు సిద్దిలి అప్పలరాజు డాక్టర్ అంటున్నాడు, వాళ్ళ కొడుకుని సిపిఆర్ ఫుల్ ఫామ్ అయిందని అడుగుతున్నాడు. ఆయన అడిగే బదులు మీ అయ్యే డాక్టరే కదా. ఆ భాష వద్దులేండి మనకి. మరి వాళ్ళు చేసేవన్నీ కూడా చూస్తూనే ఉన్నామండి. కానీ నిన్న బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఒక సిఏ లేడీ, అసలు వాళ్ళు చేసేవి అసలు ఎందుకు ఇంకా పోలీసులు మేకుండా చూస్తూ ఊరుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. పోలీసుని ఇష్టానుసారంగా చేతులేసి తోయిసేయటం కానీ, ఒక ఆడపిల్లతో ఇలాగ ప్రవర్తించటం కానీ ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకని పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. అంటే ఇటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు కదా, ఎవరైతే గనక మాకు వ్యతిరేకంగా ఉన్నారో పోలీసులందరినీ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలు విప్పదీసి నిలబెడతామని చెప్పి ఆయన చెప్పిందే ఇక్కడ ఏమైనా ఫాలో అయ్యారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. నిన్న ఒక సీఏ మీదే ఆ రకంగా వాళ్ళు ఇష్టానుసారంగా దాడులు చేస్తూ ఉంటాయి. ఆడబడితే ఆడ చేతులు వేస్తా, బూతులు తిడతా. అక్కడ ఇతను సీఎం అని అనిపించుకున్నట్లేదు, నేను ఎదవా అని అనిపించుకుంటున్నట్టు ఉంది. ఒరే 11 సీట్లు వచ్చిన తర్వాత నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని తెలిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అభివృద్ధికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏంది రేపు అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కూల్చేస్తాను అన్నాడు అంట, అది నిజం? ఇదంతా లేదులే కానండి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంగతి తర్వాత అండి, ఏంది ఇది కొత్త సాంప్రదాయం అనుకోవాలంటారా మరి? అంటే ఏదైతే బాధితులను వదిలేసి బాధించిన వాళ్ళని పరామర్శించడం, ఇది కొత్త సాంప్రదాయమే అనుకోవాలంటారా? అంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు నెక్స్ట్ ఈయన ఎక్కడికి వెళ్తాడు, నెక్స్ట్ పర్యటన ఎక్కడికి అంటే జోగి రమేష్ ఇంటికి. సరే ఓకే, ఆ కేసు పెట్టింది, ఆ కేసు గురించి మాట్లాడదాం. మనం కేసు గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం. ఆ కేసు గురించి అయితే కనుక మరి గుంటూరులో ఒక సంఘటన జరగగానే, ఒక మహిళ మీద దాడి జరిగింది అని తెలియగానే అరెస్ట్ చేయించారు, బానే ఉంది. మరి వైసీపీ మహిళా నాయకులందరూ, ఈవెన్ రోజా గారు, యాంకర్ శ్యామల గారు అందరూ ఈ రోజు ఎక్కడికి వెళ్ళారంటారు? మరి ఈ రోజు ఏది దాదాపుగా కట్నం కూడా భారీగానే ఇచ్చారు అమ్మాయి వాళ్ళు, వాళ్ళది కోదాడ. మరి ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగినప్పుడు ఒక నక్క రజనీ కానీ, ఒక బిడతల రజనీ కానీ, ఒక రోజా కానీ, మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? అంటే వాళ్ళ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా కవర్ చేసుకుంటా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాముంటే అవన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం, ఇవన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటైనగా.